గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చాలా కసిగా ఉన్నారనమాట. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు జైలుకి పంపుదామా, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ బయటకి ఇప్పుడు లాగుదామా, అవన్నీ ఎప్పుడు నిరూపిద్దామని తెలుగుదేశం క్యాడర్ మాత్రం బాగా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఉమ్, ఆ ఉత్సాహం తెలుగుదేశం నాయకుల్లో ఎక్కడో కనపట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడో చంద్రబాబు గారిని చూసాం, మనం కూడా చూసాం. చంద్రబాబు గారు అయితే అనుభవించారు. కానీ అంత అనుభవించినా సరే చంద్రబాబు గారు ఆయన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్, రాష్ట్రానికి ఏం చేస్తాం, ఏం చేద్దాం, ఈ ఆలోచనలోనే ఉంటుంది. 2019లో ఓడిపోవడానికి కూడా ఇదే కారణం. కానీ చంద్రబాబు గారు మళ్ళా అదే పద్ధతిలో ఉన్నారేమో అని ఒకళ్ళు అంటా ఉన్నారు. ఇంకొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా డబ్బులు సంపాదించేశాడు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొనగలిగినంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి సొమ్ము ఉంది. సో దానితో చంద్రబాబు గారినే కాదు, మోడీనే కాదు, ఎవరినైనా బుట్టలో వేసుకుంటాడు. బుట్టలో వేసుకొని కేసుల మీద ఎక్కువ డిస్కషన్ లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా గడిపేస్తాడు. కావాలంటే దమ్ముంటే మీరు వెయిట్ చేసి చూడండి. జగన్మోహన్ రెడ్డి మీద ఏ చిన్న ఆ, ఈ చిన్న చితకా కేసులు తప్ప పెద్ద కేసులు ఏమి ఉండవు. అలాగే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన మీద మిగతా కోర్టు కేసులు కానీ ప్రొసీడింగ్స్ కానీ ఏవి కూడా ముందుకెళ్ళవు. సో ఆయన డబ్బులతో అందరిని మేనేజ్ చేస్తాడని చెప్పి ఒక టాక్ నడుస్తూ ఉంది సార్. ఏమంటారు మీరు? ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కాకపోతే మనం ఒకసారి బేరీజు వేసుకొని చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి అనంటే ఇప్పుడు ఆయన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు అవి ఆ వ్యవహారాలన్నీ వేరు. పక్కకి ఎప్పుడు అవన్నీ వెళ్ళిపోవటం జరిగింది. 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న తర్వాత ఇక అవి ఏదో ప్రూవ్ అయిపోతాయి. ఆ, కేంద్రంలో ఉన్న సిబిఐ గాని, కేంద్రంలో ఉన్న పెద్దలు గాని, ఈడీ గాని దాని మీద ఏదో చర్యలు తీసేసుకుంటారు అని అయితే నేను ఖచ్చితంగా నమ్మను. అందున మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి, మళ్ళీ అదే అమిత్ షా హోంమంత్రి అయ్యాడు కాబట్టి నేను ఆ విషయంలో ఏ కోశాన వాళ్ళిద్దరిని నమ్మటం కుదరదు. 10 సంవత్సరాల పాటు ఎట్లా ఉంటాడు బెయిల్ మీద? ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? అందుకని ఆ విషయం తీసి పక్కన పెడితే కొత్తగా అవ్వాల్సిన కేసులు. ఎందుకంటే 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవకతవకల మీద కానీ, మాల్ ప్రాక్టీసెస్ మీద కానీ, మిగతా అన్ని విషయాల్లో కానీ ఎన్నో రకాలైన కేసులు అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఈ ఎన్నికలు జరగటం కంటే ముందుగానే రఘురామ కృష్ణరాజు గారు మన ఏపీ హైకోర్టులో సేమ్ ఈ విషయం అయ్యే ప్రూఫ్స్ కోసం ఆధారాలతో సహా ఆయన ఒక పిల్లు వేశాడు. ఆ పిల్లు అడ్మిట్ కూడా అయింది. దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంకా చాలా మంది అధికారులు ఇప్పుడు ఎవరైతే 35 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోవటానికి ఎదురు చూస్తూ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో వాసుదేవ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి. బ్రెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అప్పుడు వాసుదేవ్ రెడ్డి, మిగతా ఈ ఆ, ఆర్థిక శాఖ నుంచి కొంతమంది, ఇప్పుడు మొన్న ఐఆర్ఎస్ అధికారి ఒక ఆయన కేవీవి సత్యనారాయణ, ఆయన ఇక్కడ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి వేరే చోట పోస్టింగ్ కూడా తీసుకుని రిలీవ్ కోసం ఎదురు చూస్తున్నారు చూడండి ఆయన. ఇట్లాంటి వాళ్ళందరికీ నోటీసులు అప్పుడే హైకోర్టు పంపించడం జరిగింది. కాకపోతే ఎన్నికల హడావుడి కావచ్చు, ఇక దీన్ని తేల్చాల్సింది ఎవరు అనేది అనే విషయంలో కానీ, మిగతా కోర్టు ఎలాంటి ప్రొసీడింగ్స్ కి వెళ్తుంది అనే దాంట్లో కూడా కొన్ని కోర్టు కూడా చాలా ఆలోచించుకోవాలి. కోర్టు కూడా చాలా పరిధులు ఉంటాయి. న్యాయశాస్త్రంలో, న్యాయశాఖలో విస్తృతమైన అధికారాలు ఏముండవు. మిగతా వాళ్ళకందరికంటే కూడా ఈ న్యాయశాఖలో ఇంకా పరిమితులు పెచ్చుగా ఉంటాయి. ఆ పరిమితులన్నిటికీ లోబడి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి మొన్న కనుక ఒక ట్వీట్ చేశాడు చూడండి ఈవీఎంల మీద. జస్టిస్ జరగటం ఇంపార్టెంట్ కాదు, జరిగినట్టుగా కనపడటం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఏంటో న్యాయం జరగటం కంటే జరిగినట్టు కనపడాలండి. ఎవరికి కనపడాలి? జగన్మోహన్ రెడ్డి కనపడితే చాలు కదా, ప్రజలకు కనపడినట్టే అని వాళ్ళ భావన. ఈవీఎంల మీద తోసేయటానికి పేపర్ బ్యాలెట్ ని, ఈవీఎం ని, మిగతా ఇతర దేశాల్లో చేయాల్సిన పనుల్ని వీటన్నిటిని నూరి పోసి ఈ వైసీపీ నాయకుల్ని చర్చలకు వదులుతా ఉన్నాడు. సరే, ఆ విషయం తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అనేవి వస్తే ఇప్పుడు ఎవరు పెట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మ్యాండేట్ ఉంది. వాళ్ళని ఎవరు పడేస్తారనో, వెనకమాల ఇంకొకటి ఏదో జరుగుతుందనో, లేకపోతే మిగతా భయపడి ఆగిపోవటాలు ఇలాంటివి అయితే ఏమీ లేవు. అలాంటి పరిస్థితి ఏమి లేదు కదా ఇప్పుడు. క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది. అసలు మూడొంతులు కంటే పెచ్చుగానే ఉంది. కేవలం 11 సీట్లే కదా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మిగతా వాళ్ళు అందరూ కలిసే ఉన్నారు ఇప్పుడు. మరి కూటమిలో నుంచి రేపు జనసేన పార్టీ, మరి బీజేపీ పార్టీ విడిపోయినా కూడా టీడీపీకి వచ్చిన అభ్యంతరం ఏం లేదు. వాళ్ళ దగ్గర కూడా బోల్డ్ అంటే 2/3 మెజారిటీకి సీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. అందుకని వాళ్ళేమన్నా పెడతారా అని అంటే, అభివృద్ధి మీద పెట్టే దృష్టి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టడు అని టీడీపీ నాయకులు అనుకునే దాంట్లో ఒకంత వాస్తవం ఉంది. కానీ ఎవరికైనా సరే కోరిక ఉండటం వేరు, దాన్ని ఆచరణ సాధ్యమైందా లేదా అని ఆలోచించుకోవటం వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మోస్ట్ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు మీద ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఒక స్కామ్ చేశాడు అనే ఆరోపణ చేసి ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్లి కేవలం ఒక 53 రోజులు అండర్ రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టగలిగాడు తప్ప మిగతా ఏం చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయగలిగి ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. అంటే ఇక్కడ ఇంకొక విషయం చెబుతాను. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు. 53 రోజులు ఉంచినా కూడా బయటకు రావచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద అలా కాదు, చాలా ప్రూవ్ అవుతాయి. అంటే ప్రూవ్ అవటానికి ఏమీ ఉండవు. ఇది జగన్మోహన్ రెడ్డి చేయించాడని ప్రూవ్ అయ్యేవి ఏది ఉండవు. కేవలం జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇస్తాడు. ఇరుక్కుంటే ఎవరైనా మిగతా అధికారులు ఇరుక్కోవటమే. వాళ్ళందరి మీద ఏ రకమైన చర్యలు తీసుకోగలుగుతారనేది కూడా చూడాలి. దాంతో పాటుగా ఈ కేసులన్నీ ఇప్పుడు కోర్టుకు వెళ్తే అక్కడ ఏం జరిగిద్ది, ఎంత ప్రొలాంగ్డ్ ప్రొసీజర్ ఉంది అనేది కూడా చూసుకోవాలి. అసలు ఛార్జ్ షీట్ వేయటానికైనా కనీసం మినిమం కొన్ని ఆధారాలు సంపాదించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా అందరూ మర్చిపోతున్న అంశం, ఆనాడు చంద్రబాబు నాయుడికి ఏదైతే 17A వర్తిస్తుంది అని వాళ్ళు గట్టిగా దాన్ని నొక్కి వక్కానించి ఎన్నికల ముందు వాళ్ళు గట్టిగా పోరాడారో, రేపు జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం ఆ 17A వర్తిస్తుంది. ఆ రోజు గవర్నర్ సంతకం లేకుండా, అంటే అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి అయితే అరెస్ట్ చేశాడు, కానీ చంద్రబాబు నాయుడు అయితే ఆ పని చెయ్యడు. చేయగలుగుతాడా? వాళ్లతో పోటీగా ఈయన ఆ పని చేస్తాడా? చేయలేడు. మరి గవర్నర్ సంతకం పెడతాడా, పర్మిషన్ ఇస్తాడా అని అంటే అందరికీ తెలిసిందే. కేంద్రంలో ఆడించే కీలు బొమ్మలు తప్ప గవర్నర్లు మిగతాది ఏది ఉండదు. ఈ మాట అంటున్నారని బాధపడకూడదు ఎవరు. నిజంగా మన భారతదేశంలో గవర్నరు, రాష్ట్రపతి కేవలం ఒక షో పీసులు లాగానే ఉన్నారు. మొన్నటికి మొన్న మరి కొత్త పార్లమెంటు భవనం ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక రాజదండాన్ని పట్టుకొచ్చిన మోడీ ఆయన ఎందుకు పెట్టాడు? అసలు ఆయన కంటే కూడా పెద్ద రాష్ట్రపతి మన భారతదేశంలో ఉందిగా. అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టిన ఒక పార్లమెంటు భవనం, ఆ భవనాన్ని ఓపెన్ చేయడానికి రాష్ట్రపతి వస్తే మరి ఇప్పుడు ఈ రాజదండం ఏదైతే ఉందో ఆమె పెట్టాల్సి వస్తుంది, ద్రౌపది ముర్ము. ఆమె పెట్టే అవకాశాన్ని కానికుండా మోడీయే పెట్టడం కోసం ఆ ఓపెనింగ్ కి ఆమెను పిలవలేదు. మరి ఎంత ప్రతిష్టాత్మకమైన దాన్ని ఎవరి చేత ఓపెన్ చేపించాలండి? ఈ భారతదేశంలో ఎవరు పెద్ద ఉన్నారో వాళ్ళతో ఓపెన్ చేయించాలి. ఎందుకంటే అది ఒక మాన్యుమెంటల్ లాగా మిగిలిపోవాల్సింది కాబట్టి. అలాగనే ఇప్పుడు ఇక్కడ కూడా గవర్నరు అని అంటే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిందే. ఆశ ఉండటం వేరు, ఆచరణలోకి తీసుకురావటం కష్టం. ఈ కింద నుండే నాయకులకు కానీ, కింద నుండే కార్యకర్తలకు కానీ వేటితో పని లేదు. కోరుకోవటం ఏముంది? మనసులో మెదిలిన కోరికలన్నీ కోరుకోవచ్చు. వాళ్ళు ఎలాగ దాన్ని ఆచరణలోకి తీసుకురావాలనేది నాయకులు, మరి పైన ఉన్న చంద్రబాబు నాయుడు చెయ్యాలి అని అంటే ఇప్పుడు దాని మీద ఆలోచిస్తా కూర్చుంటాడా? పోలవరం ఇంకొక 4 సంవత్సరాలు పైనే పట్టే అవకాశం ఉంది, ఇప్పుడు అంత డ్యామేజ్ అయిపోయి ఉంది అని చంద్రబాబు నాయుడు మొన్న వాపోయాడు. అలాగనే ఇప్పుడు అమరావతిని కట్టడానికి కూడా ఇంకెన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో చూడాలి. మనం
ఆ నవనగరాల నిర్మాణం చేయటం కోసం అప్పుడు అమరావతిలో ఏదైతే బేసిక్ స్కెచ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు తయారు చేయించాడో దాన్ని మొత్తం పూర్తి చేయడానికి సమయము పడుతుంది, దాంతో పాటుగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద కూడా చాలా పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోడీ వాటన్నిటికీ ఏం డబ్బులు ఇవ్వడం. నా ఉద్దేశంలో అసలు మోడీయే ప్రధానమంత్రి కాకుండా ఉండాల్సింది. ఆ విషయం దగ్గరే గట్టిగా పట్టుపట్టాల్సిన చంద్రబాబు నాయుడు మోడీనే ప్రధానమంత్రి అని ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్న తరువాత కూడా తీసుకున్న మంత్రి పదవుల్లో కూడా ఈ సివిల్ ఏవియేషన్, సహాయ మంత్రి, ఏమిటి అది మంత్రి అంటారా? ఏదైనా ఒక ప్రతిష్టాత్మకమైన మంత్రి ఇస్తే అది ఖచ్చితమైన మంత్రి. రేపు స్పీకర్ ఎన్నికప్పుడు కూడా ఒక పెద్ద తతంగం నడవాల్సిన అవసరం ఉంది. కనీసం టీడీపీ ఆశించినట్టు స్పీకర్ పోస్ట్ టీడీపీ కన్నా రావాలి. కానీ మోడీ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడు. బీహార్ లో నితీష్ కుమార్ చేత ఏకగ్రీవంగా స్పీకర్ బీజేపీకే ఉండాలి అని చెప్పించటం మొదలు పెట్టాడు. మరి ఇక చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? గట్టిగా నాకు కావాలని కోరుకుంటాడా? అంతగా ఏదైనా ఒక పరిస్థితి వస్తే అక్కడ కూడా మరొక పావును సిద్ధం చేసి పెట్టాడు మోడీ. ఎవరు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరికి స్పీకర్ ఇస్తే మీ వాళ్ళకే ఇచ్చాం అని ఒక నంగనాచి మాట ఒకటి చెబుతారనమాట. మరి పురంధరేశ్వరి బీజేపీలో ఉంది, మరి చంద్రబాబు వాళ్ళు ఎలాగవుతారు? అవరు. అంటే బీజేపీకే ఆ స్పీకర్ పోస్ట్ వెళ్ళినట్టు. స్పీకర్ పదవి దక్కటం అనేది చంద్రబాబు నాయుడికి ఇప్పుడు టీడీపీ పార్టీకి చాలా అవసరం. దాన్ని వదులుకునే స్టేటస్ లోకి వచ్చేసారు అని అంటే రేపు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అని. నేను ఈ విషయాన్ని చానాళ్ల కిందటే ఒక విషయంలో చెప్పాను. ఎప్పుడు? లోకేష్ రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నిటినీ ఒక్క పేరును కూడా, ఒక్క వ్యక్తిని కూడా ఏమీ చేయటానికి వీలు లేదు. వీలు అవ్వదు. ఆశ చాలా ఉండొచ్చు మనం చెయ్యాలని. అందరూ జగన్మోహన్ రెడ్డి కాలేరు. అది ఎలా ఉన్నా సరే దాన్ని చేసవతలు పాడేసేయండి అని లోకేష్ చెప్పలేడు. చట్టబద్ధంగా వచ్చేటట్టయితే ఈ రాజకీయ నాయకుల్ని ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. అలాంటి ఒక వ్యవస్థ మనకి ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఈ వ్యవస్థలు మొత్తం కొన్ని లోపాల ద్వారా వీళ్ళకి అటువంటి ఫెసిలిటీ కల్పిస్తా ఉన్నాయి. నేను అందుకే చెప్పాను, ఎక్కువగా రెడ్ బుక్ మీద కూడా చర్చ జరగకూడదు. జరిగిందనుకోండి అందరిలో నిరాశ నిరుత్సాహమే వస్తుంది. అలాగనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే కోరిక కూడా ఎవరు పెట్టుకోకండి. ఎందుకంటే రేపు అది జరగదు కాబట్టి నిరుత్సాహం వస్తుంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం చాలా కష్టమైన పని. ఆ ఒక్క విషయంలో ఆయన మీద ఎన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చినా కూడా ముందు విచారణ చేయండి, తర్వాత అరెస్ట్ చూడొచ్చు అని చెప్పటానికి పైన మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఇక తప్పంతా చంద్రబాబు నాయుడు నెత్తిన మీద వేస్తారు. ఆయన ఎప్పుడు ఇంతే, అసలు నమ్మదగిన వ్యక్తి కాదు. వాజ్పేయి చెప్పాడు చంద్రబాబు నాయుడు వెరీ రిలయబుల్ ఫ్రెండ్ అని. మోడీ వచ్చేటప్పటికి ఆ రిలయబుల్ ఫ్రెండ్ ఎటు పోయాడో తెలియదు. పోలవరాన్ని ఏటీఎం లాగా గీకేశారన్న నోటితోటి మోడీ మరి ఇప్పుడు వీళ్ళని ఎలా కలుపుకోగలిగాడు? అసలు రిలయబుల్ ఫ్రెండ్స్ వీళ్ళు కాదు. అసలు వీళ్ళు ఫ్రెండ్ కాదు, పక్కన ఉండే పక్కన ఇది చెబుతా చూడండి, ఒక స్ట్రేంజర్ తోటి ప్రయాణం అంటారే, ఆ ప్రయాణం కూడా మోడీ అమిత్ షా తోటి చాలా ప్రమాదకరమైంది. స్ట్రేంజర్ తోటి ప్రయాణం చేయటం కూడా వీళ్ళతోటి ప్రయాణం చేయటం కంటే ఒకంత రిలయబుల్ గా ఉంటుంది. ఏమో అతను ఏం చేయకుండా ఉంటాడని. వీళ్ళు అలా కాదు, వీళ్ళు ఏదైనా చేస్తారు. ఆ విషయం అందరికీ తెలుసు. నితీష్ కుమార్ ఇప్పుడు మోడీ పాట ఎందుకు పాడుతున్నాడంటే ఆయనకి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి. ఒకవేళ కొంచెం దూరంగా ఉన్నా గానీ ఏదైనా అటు ఇటు తేడా వస్తే వీళ్ళు వెంటనే పడేస్తారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. వచ్చే నాటికి బీజేపీలో ఇప్పుడు ఈ నితీష్ కుమార్ తోటి కలిసి ఆడిన
గేము ఇదంతా ఉంది చూశారు, అంతా నితీష్ కుమార్కే నష్టం. ఎప్పుడు మరొక పార్టీని అందున బీజేపీ పార్టీని మన రాష్ట్రంలో గాని మన ప్రదేశంలో గాని ఖచ్చితంగా ఎదగనీయకూడదు. వాళ్ళని ఎదగనిస్తే అంటే మోడీని కానీ అమిత్ షాని కానీ అక్కడ అడుగు పెట్టనిస్తే అవి భస్మాసుర హస్తాలు లాంటివి. ఆ రెండు శక్తులు వాళ్ళు ఖచ్చితంగా మింగేస్తారు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వైపు కొంత తప్పు ఉంది కాబట్టో, తన మీద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టో మోడీ అంటే అణిగిమణిగి ఉంటాడు. అతనికి ఏం కావాలో అది చేసి పెడతాడు. వాళ్ళకు కూడా ఎంత కావాలంటే అంత ఇవ్వగలుగుతాడు. వాటన్నిటి దృష్ట్యా కావాలంటే చంద్రబాబు నాయుడిని మోడీ అమిత్ షాలు ఒప్పిస్తారు, అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండండి, మీకు కూడా ఇదిగో పలానాది ఇస్తారు అని. మరి ఇక ఎప్పుడండి అరెస్టు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ 5 సంవత్సరాల్లో ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు. లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు కూడా ఊరక రాసుకోవటం తప్ప ఆ రెడ్ బుక్ కూడా ఎందుకు పనికిరానది నా వాదన. అందుకని దాని మీద చర్చ ఆపండి. చర్చ ఎంచుకునే కొద్ది ఏమవుతుంది, దాని మీద ఆశలు పెరగటం మొదలు పెడతాయి. అవి పెరిగినాయి అంటే ఇక అంతే. 2029లో ఈ చంద్రబాబు నాయుడు ఏం చేయలేడండి అని డిసైడ్ చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కూడా ఆశ్చర్యం లేదు కదా. ఒకసారి అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ గా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ ని మేనేజ్ చేయడంలో మాత్రం దిట్ట. అది మనం గత 5 సంవత్సరాలుగా కూడా చూసాం అనమాట. సో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలనుకుంటే అది మోడీ గారు చేసి ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న 4 ఎంపీలతోనూ అలాగే చాలా క్లియర్ గా చెప్తున్నారు, రాజ్యసభలో మీ బిల్లులు ఏది పాస్ అవ్వాలన్నా మా మద్దతు కావాలి. అసలు నిజంగా అదొక విడ్డూరం. దాని మీద మనం ఇంకో వీడియో చేద్దాం సార్. సో డెఫినెట్ గా ఎంతైనా సరే ఇప్పుడు చంద్రబాబు గారి మద్దతు, నితీష్ మద్దతు ఎంత కావాలనుకుంటున్నారో ఆయన జగన్మోహన్ రెడ్డితో తెర వెనక సంబంధాలు కూడా అంతే కావాలనుకుంటున్నారు. అది సో అందులో అవును. మాత్రం వాళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వరు. సో డెఫినెట్ గా చంద్రబాబు గారికి అంత ఈజీగా ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో ఎవరినైనా కొనగలను అన్న నమ్మకం మాత్రం ప్రజల్లో మాత్రం అది కూడా ఉంది. ఆయన దగ్గర అంత డబ్బులు ఉంది కదా, సో ఎవరినైనా లోపరుచుకోగలడని. సో చూద్దాం నిజంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏమైనా చేయగలుగుతారా, లేకపోతే ఈయన ఎప్పటిలాగా అనవసరంగా ఎందుకులే ఒకరికి ఒక సింపతి ఫ్యాక్టర్ ఇవ్వటం, మన అభివృద్ధి మన రాష్ట్రం మనం చూసుకుందాం అనుకుంటారా. సో రేపొద్దున తెలుగుదేశం క్యాడరే ఎంత అధికారం ఇచ్చినా ఇన్ని చేసినా సరే ఇంకా అతను శిక్షించలేదని నిరుత్సాహం చెందుతారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, పొలిటీషియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, చంద్రబాబు గారు ఎలా ముందుకెళ్తారో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.